హాయ్, గుడ్ ఈవినింగ్. Good evening, sir. ఎస్. Good evening, sir. అయిందా? నిన్న చేశారా? Yes, sir. Yes, sir. పర్ఫెక్ట్. So, in today's class, we are going to discuss about AI, making a website using AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ ఒక వెబ్సైట్ని ఎలా చేయొచ్చు ఒక సింగిల్ క్లిక్లో. ఐఎమ్ గోయింగ్ టు షేర్ టుడే. So, I'll share the screen. Just 2 more minutes, I'll see. Can you see the screen? Yes, sir. Yeah. Yes, sir. సో ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్గా మీరు స్టార్టర్ టెంప్లెట్స్ నిన్న ఇలాంటి టెంప్లెట్స్ పెట్టి చేశారు కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా స్టార్టర్ టెంప్లెట్లో ఏఐతో ఎలా వెబ్సైట్ని డిజైన్ చేయాలో చూద్దాం. సో ఐ విల్ గో బ్యాక్. దీన్ని ఫస్ట్ డబ్ల్యూపీ రీసెట్ చేసేస్తా. ఎట్లుంది కదా. నౌ ఐ ఎంటర్ దిస్. సో ఇక్కడ మనం ఏం చెప్పాం, స్టార్టర్ టెంప్లెట్స్ కావాలి. స్టార్టర్ టెంప్లెట్స్ కావాలంటే సింపుల్గా ప్లగిన్స్ క్లిక్ చేయాలి, ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ వేసుకోవాలి. సో ఐ యాడ్ స్టార్టర్ టెంప్లెట్స్. స్టార్టర్ టెంప్లెట్స్ యాక్టివేట్ చేస్తాం. రీసెట్ చేస్తా ఫస్ట్.
రీసెట్ కొడుతున్నాం. నౌ మై వెబ్సైట్ ఈస్ గోయింగ్ టు రీసెట్ కంప్లీట్లీ. అంటే వెబ్సైట్ మొత్తం ఇప్పుడు 0 అయిపోతుంది. ఫస్ట్ ఎలా ఉందో అలా క్రియేట్ అయిపోతుంది. లెట్ మీ డూ ఇట్. ఎస్, రీసెట్ అయిపోయింది. నౌ జస్ట్ చెక్ యువర్ వెబ్సైట్ హౌ ఇట్ ఈస్. So themes flow, we'll add one more theme and we'll see. సో మీ వెబ్సైట్ 0 అయిపోయింది. ఏం లేదు మీ వెబ్సైట్‌లో. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనం స్టార్టర్ టెంప్లెట్స్ చేసేటప్పుడు ఎట్లా చేసాము? ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత థీమ్స్‌లో ఆస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేసాం. రైట్? ఆస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేసి స్టార్టర్ టెంప్లెట్స్‌లోకెళ్ళి స్టార్టర్ టెంప్లెట్స్‌లో ఒక టెంప్లెట్ చేసుకొని మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేశారు. ద సేమ్ ప్రొసీజర్ ఆస్ట్రా థీమ్ అప్లై చేస్తాం. థీమ్ అప్లై చేసిన తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్‌లో మనం నార్మల్‌గా స్టార్టర్ టెంప్లెట్స్ బేసిక్ టెంప్లెట్స్‌లోకెళ్తాం. అది కాకుండా ఇప్పుడు వేరే ప్లేస్‌కెళ్తాం. ఐ విల్ షో ఇట్. జస్ట్ సీ ద ప్రొసీజర్. ఫస్ట్ ఇక్కడ థీమ్ ఆస్ట్రానే వేసుకుంటాం. ఆస్ట్రా ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. జస్ట్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఆస్ట్రా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయింది ఆస్ట్రా. ఇప్పుడు నా వెబ్సైట్ ఓపెన్ చేసి రీలోడ్ చేస్తే యూ కెన్ సీ ద ఆస్ట్రా థీమ్. హలో వరల్డ్ అని వస్తుంది. హలో వరల్డ్ అని వస్తుంది. అంటే ఆస్ట్రా థీమ్ దీనికి అప్లై అయిపోయి. ఇప్పుడు స్టార్టర్ టెంప్లెట్స్కి వెళ్దాం. స్టార్టర్ టెంప్లెట్స్ లేవు. ప్లగిన్స్లోకి వెళ్ళి స్టార్టర్ టెంప్లెట్స్ యాడ్ చేసుకుందాం. రైట్? యాక్టివేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీ దాంట్లో డౌన్లోడ్ అయి ఉంటే మనము డబ్ల్యూపీ రీసెట్ చేసినప్పుడు అవి డిలీట్ అవ్వవు. ఇన్యాక్టివేట్ అయిపోతాయి. డీయాక్టివేట్ అయిపోయి ఉంటాయి. అంతేగాని డిలీట్ అయిపోయి ఉండవు. సో మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటూ వస్తాయి. లేదంటే అన్ని డిలీట్ చేసి మళ్ళీ మీరు ప్లగిన్స్లో యాడ్ న్యూ ప్లగిన్ అని కొట్టేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సి స్టార్టర్ టెంప్లెట్స్ ఓపెన్ చేయగానే మీకు ఇవి రెండు వచ్చాయి ఇంతకుముందు కూడా. వాట్ వీ హ్యావ్ చూసన్ ఇన్ దిస్ స్టార్టింగ్లో గైస్, స్టార్టర్ టెంప్లెట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇవి రెండు వచ్చినాయి. ఫస్ట్లో కూడా మనం ఏది సెలెక్ట్ చేసుకున్నాం? క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్. క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకున్నాం ముందు మనం. ఇప్పుడు ఏంటంటే ఏఐ వెబ్సైట్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్? ముందు మనం రైట్ ఆప్షన్ తీసుకొని ఇటు వెళ్తే ఏమొస్తుండే చూడండి. ఇది క్లిక్ చేసాం మనం ఫస్ట్. ఇవన్నీ వచ్చినాయి. దీనిలో మనకు నచ్చింది ఒకటి తీసుకొని మనం వెబ్సైట్ డిజైనింగ్ చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది క్లిక్ చేయొద్దు. ఇప్పుడు దీనిలో అన్ని స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా రెడీమేడ్గా. ఇక్కడ మనకు స్టార్టర్ టెంప్లెట్స్ వచ్చినాయి. ఇక్కడ బిజినెస్ వల్ల ఏజెన్సీ, రెస్టారెంట్, స్పా, సలూన్, బ్యూటీ ఇవన్నీ వచ్చినాయి ముందు. మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. మనకి ఇప్పుడు ఏది కావాలంటే బిల్డ్ విత్ ఏఐ అనే ఆప్షన్ కావాలి. ఇంతకుముందు ఇది వచ్చింది, మనకి ఇప్పుడు ఇది వద్దు. గో బ్యాక్, ఓపెన్ స్టార్టర్ టెంప్లెట్స్, అపియరెన్స్, స్టార్టర్ టెంప్లెట్స్. ఇక్కడ ఏఐ వెబ్సైట్ బిల్డర్, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆప్షన్. AI website builder. Here you have an option called try the new AI builder. Click this. Try the new AI builder. Click that. You'll get this option. దీంట్లో మీకు చూడండి ఏమేమి చూపిస్తుంది. బిల్డింగ్ ఏ వెబ్సైట్ హ్యాస్ నెవర్ బీన్ దిస్ ఈజీ. హియర్ ఈస్ హౌ ద ఏఐ వెబ్సైట్ బిల్డర్ వర్క్స్. ఫస్ట్ వచ్చేసి క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ ఆన్ ZipW ప్లాట్ఫామ్. నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ డ్రీమ్ వెబ్సైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. వాచ్ యాజ్ ఏఐ క్రాఫ్ట్ యువర్ వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్స్టెంట్లీ. Refine the website with an easy drag and drop builder. Launch. Let's get started. It's free. సో సింపుల్గా వెబ్సైట్ బిల్డింగ్లో ఏమంటుందంటే ఇది ఒక జిప్ డబ్ల్యూపీ ప్లాట్ఫామ్ తోటి ఇంటిగ్రేట్ అయింది. సో క్లిక్ చేసుకోండి, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. తర్వాత మీకు వెబ్సైట్ ఏం కావాలో ఒక కొన్ని లైన్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మేమే వెబ్సైట్ చేసిస్తాం అంటుంది. సో ఇదంతా మీకు అవసరం లేదు. సింపుల్గా లెట్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ దిస్, లెట్ గెట్ స్టార్టెడ్, ఇట్స్ ఫ్రీ. క్లిక్ ఆన్ దిస్. అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ZipWP ఆటోమేటిక్గా దీనిలోనే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఇట్ ఈస్ గోయింగ్ టు వెరిఫై దట్ వెదర్ యు ఆర్ హ్యూమన్ ఆర్ ఇట్ ఈస్ బోట్. సో వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఆటోమేటిక్లీ రీడైరెక్ట్. క్రియేట్ యువర్ వెబ్సైట్ విత్ ఇన్ 60 seconds. క్రియేట్ అన్ అకౌంట్, సైన్ అప్ విత్ గూగుల్ ఇన్ 1 click. సైన్ అప్ చేద్దాం. నా గూగుల్ అకౌంట్తో సైన్ అప్ చేస్తే అయిపోతుంది. రైట్, ఇక్కడ వీక్యూబ్ కొడుతున్నా. కంటిన్యూ. మీరు కూడా మీ జీమెయిల్ తోటి కనెక్ట్ చేయండి. వన్స్ అది చేయగానే ఇలా వస్తుంది. లెట్స్ కనెక్ట్ యువర్ ZipWP అకౌంట్ విత్ దిస్ వెబ్సైట్. కంటిన్యూ కొట్టండి. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటిగ్రేట్. ఇక్కడ సింపుల్గా అది క్వశ్చన్ అడుగుతుంది ఏమని,
నేమ్ ఆఫ్ ది వెబ్సైట్. మీ వెబ్సైట్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ నేమ్? టెల్ మీ ఎనీ వెబ్సైట్ నేమ్. ఏ పేరు ఇద్దాం? ఫ్యూచర్ వరల్డ్. ఏంటంటే futureworld.com. ఫ్యూచర్ వరల్డ్. ఓకే, లెట్స్ ఏంది, దేనికి రిలేటెడ్ ఇది ఫ్యూచర్ వరల్డ్? ఎనీథింగ్ 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 కాదు, ఏదైనా ఒకటి ప్రాపర్గా ఇవ్వండి. అంటే నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ ఇస్తున్నాం, దిస్ వెబ్సైట్ ఇస్ ఫర్ హూ? రియల్ ఎస్టేట్కి ఒక వెబ్సైట్ చేద్దాం, సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. లెట్స్ టేక్ ఫ్యూచర్ లివింగ్. అంటే ఫ్యూచర్ లివింగ్ అని పెడదాం. ఫ్యూచర్ లివింగ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళకి వెబ్సైట్ చేద్దాం అనుకుందాం. ఫ్యూచర్ లివింగ్, దిస్ వెబ్సైట్ ఇస్ ఫర్ హూ? ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాబట్టి ఏదైనా రెస్టారెంట్ అయితే రెస్టారెంట్, ఆంటర్ప్రెనర్ ఈవెంట్, నాన్ ప్రాఫిట్, లోకల్ బిజినెస్, జిమ్, స్పా, ఎవరికైతే మీరు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ పెడుతున్నా. లెట్ మీ సీ, రియల్ ఎస్టేట్ ఉందా? రియల్ ఎస్టేట్, సి కమర్షియల్ రియల్ ఎస్టేట్, క్లిక్ దిస్. ఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్, క్లిక్ దిస్. అయిపోయింది. ద వెబ్సైట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. ఎస్, కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఫస్ట్ వచ్చేసి లెట్ స్టార్ట్ నేమ్, లాంగ్వేజ్ అండ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. వీఆర్ సెలెక్టింగ్ నేమ్, సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్ లివింగ్. వెబ్సైట్ ఈస్ ఫర్ రియల్ ఎస్టేట్, వెబ్సైట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. కంటిన్యూ. సెకండ్ స్టెప్ ఇప్పుడు డిస్క్రైబ్, గివ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని అడుగుతుంది. సి ప్లీజ్ డిస్క్రైబ్ ఫ్యూచర్ లివింగ్ ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్. ఇక్కడ నేను అది అడుగుతుంది, మననే రాయమంటుంది. ఫ్యూచర్ లివింగ్ గురించి కొన్ని వర్డ్స్ రాయండి అంటుంది. మనం ఏం చేద్దామంటే అది కూడా మనం రాయొద్దు, విల్ ఆస్క్ ఏఐ ఓన్లీ టు రైట్ ఇట్. సో ఇక్కడ రైటింగ్ యూజింగ్ ఏఐ అని క్లిక్ చేయండి. ఏఐ విల్ రైట్ ఫర్ యూ. దానిలో కొన్ని చేంజెస్ చేసుకోండి, అది లొకేషన్ అవి వేరే ఇస్తే మనం చేసుకోవాలి. సి అది ఆల్రెడీ రాసేసింది. ఫ్యూచర్ లివింగ్ ఇస్ ఏ ప్రీమియర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ బేస్డ్ ఇన్ మియామి, ఫ్లోరిడా. ఇక్కడ మనం మార్చుకుందాం, బేస్డ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చిన్న చేంజెస్, HYDRABAD, హైదరాబాద్. Specializing in luxury waterfront properties, the agency offers unparalleled expertise in buying, selling, and renting exclusive homes and condos. With a team of seasoned agents dedicated to providing top-notch service, Future Living is the go-to choice for the discreasing clients seeking the dream home in Miami's most sought-after neighborhood. Hyderabad's most sought ఆఫ్టర్ నైబర్హుడ్స్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005. ఒకవేళ మీరు మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని ప్రకారం పెట్టండి, నేను 2015 పెడుతున్నా. ఫ్యూచర్ లివింగ్ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ మ్యాచింగ్ క్లయింట్స్ విత్ దర్ ఐడియల్ ప్రాపర్టీస్, మేకింగ్ ద డ్రీమ్ ఆఫ్ లగ్జరీస్ కోస్టల్ లివింగ్ రియాలిటీ. లగ్జరీ లివింగ్ రియాలిటీ. డన్. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు నాకు నచ్చినట్టుగా అయ్యింది. డన్. నౌ కంటిన్యూ. మళ్ళీ again it will ask some more questions. It is asking your email ID, phone number, address. Let's take email ID futureliving@gmail.com అని పెడదాం. futureliving@gmail.com. and here phone number, let's take 9876543210. again ఇక్కడ అడ్రస్ లో మీ అడ్రస్ ఇవ్వండి. let's take road number 5, Eminam Estates, Jarrahils, right, Hyderabad. Done. Again, సోషల్ మీడియా ఏమైనా ఉంటే సోషల్ మీడియా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ యాడ్ సమ్ సోషల్ మీడియా ప్లస్ యూట్యూబ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ అడుగుతుంది. లెట్స్ గో విత్ యూట్యూబ్. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ది యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. ఇది క్లిక్ చేసి యూట్యూబ్కి వెళ్ళిపోతారు. సి ఆటోమేటిక్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు డూ. మీరు అలా కంటెంట్ కానీ అప్పుడు మామూలుగా మనం స్టార్టర్ టెంప్లెట్స్లో కొంచెం కంటెంట్ తీసుకొని వీఆర్ రైటింగ్ ద కంటెంట్ యూజింగ్ చాట్ జీపీటీ. ఇక్కడ అవసరం లేదు, చాట్ జీపీటీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లెట్స్ టేక్ ఈ వీడియోది లింక్ ఇద్దాం. క్లిక్ దిస్, కాపీ నరేంద్ర మోడీ లింక్. గో బ్యాక్ టు యువర్ ఏఐ వెబ్సైట్ డిజైన్. ఇక్కడ క్లిక్ చేయండి, లింక్. ఎస్. నౌ కంటిన్యూ కొట్టండి. కాపీ, యూట్యూబ్, పేస్ట్, రైట్, కంటిన్యూ. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇమేజెస్. కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి, మీది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కొన్ని చేసుకోండి అంటుంది. సో దీనిలో ఏమైనా సెట్ అయితే అంటే చేసుకోండి. దిస్ ఈస్ సూటబుల్, దిస్ ఈస్ సూటబుల్, దిస్ ఈస్ సూటబుల్. what else? ఇది సూటబుల్. కమ్ డౌన్. ఇంకా మీకు ఏ సూటబుల్ ఉన్నాయో అవి చెక్ చేసుకోండి.
ఏది సెట్ కాకపోతే మళ్ళీ ఇక్కడ చేంజ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఉంది కదా, తీసేసి బిల్డింగ్ అని పెట్టండి. BILDINGS బిల్డింగ్స్. నా బిల్డింగ్స్ కావాలి. నా రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్ సేల్ ఉన్నప్పుడు బిల్డింగ్ సెలెక్ట్ చేస్తాను. ఇది Gated community. ఎస్, ఐటీ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ ఎంటర్. గేటెడ్ కమ్యూనిటీ అంత ప్రాపర్గా చూపించట్లేదు. విల్లాస్ అని కొడతా. ఒకవేళ మీకు ఇమేజెస్ సూటబుల్గా రాకపోతే యూ కెన్ ఆల్సో అప్లోడ్ యువర్ ఇమేజెస్. మీ ఓన్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఇస్ దట్ ఏఐ తోటే నేను అన్ని వర్క్ చేపిద్దాం అనుకుంటున్నా. సో కొంచెం కమాండ్ మీరు ప్రాపర్గా ఇస్తే మీకు దొరికేస్తాయి. కొంచెం టైం ఇవ్వాలంతే. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ హియర్ అప్ టు హౌ మెనీ 8 ఇమేజెస్. వాటర్ ఫ్రంట్ ల్యాండ్స్ ఇంక్లూడ్ కదా? అప్ టు యూ, మన ఇష్టం. వీడన్నీ ఫారెన్ చూపిస్తాడు ఎక్కువ. ఫామ్ ల్యాండ్స్ అని కొట్టు ఐ థింక్. రైట్, ఇలా కొన్ని ఇమేజెస్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చని అంటే మీకు సూటబుల్ మీరు అనుకునేవి రావట్లేదంటే అప్లోడ్ యువర్ ఇమేజెస్ అని క్లిక్ చేసి మీ ఇమేజెస్ అప్లోడ్ చేసినా ఓకే. నెక్స్ట్ అగైన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. Now you see the design is been going to generate. AI is going to generate your website complete design. From starting page to all pages, it is going to design. It is like magic, I can say. Because ఒక క్లిక్లో AI నీకు అన్ని కంప్లీట్గా చేస్తుంది. స్టార్టర్ టెంప్లెట్లో అయినా మీకు థీమ్ వచ్చిన తర్వాత ఆ థీమ్ని మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఎడిట్ చేయాలి, మీ పేరు మెన్షన్ చేయాలి, అడ్రస్ దగ్గర మీ అడ్రస్ మెన్షన్ చేయాలి, మీ కంపెనీ గురించి స్పెషల్గా ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ అదే ఎడిట్ చేసి మీకు వెబ్సైట్ ఇస్తుంది. ఇఫ్ యూ సీ హియర్, see, and it is giving options also. See, 1 2 3 4 5 6 variety of websites. 7 8 9, option number 9, option 10, option 11 12, option 13, option 14 15 16 17 18 19 20 21 ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంది మీకు వెబ్సైట్లో. అండ్ ఈ ఆప్షన్ మళ్ళీ మీకు కొత్తగా ఉంటుంది. అంటే మీకు స్టార్టర్ టెంప్లెట్లో కూడా దొరకదు ఇది. అంటే మీకు ఎక్కడ డౌట్ ఉందనుకోండి, స్టార్టర్ టెంప్లెట్ నేను చేస్తాను, అలాంటి డిజైన్లో ఎంతోమంది చేస్తారు అనుకున్నప్పుడు దీంట్లో మీరు ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేయచ్చు. ఇఫ్ సమ్మన్ క్లయింట్ ఈస్ ఆస్కింగ్ యూ కెన్ క్రియేట్ ఇట్. యూ కెన్ మేక్ ఇట్ ఇన్ లైక్ half an hour, one website, complete website, isn't it? See, ఇంకా కావాలంటే లోడ్ మోర్ డిజైన్ కూడా ఇంకా క్రియేట్ చేస్తుంది. Go down. See, this all are load more. See, 34 35 36 కిందకి వస్తే 37 38 39 లోడ్ మోర్. ఇవి కొన్ని ప్రీమియం ఉంటాయి. సి ఇట్ ఈస్ ప్రీమియం పేడ్ అనమాట. ఇవన్నీ ఫ్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫ్రీ. ఇలా మీకు ఒక 40 to 50 ఆప్షన్స్ ఇస్తుంది. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్ మీ సే నాకు ఇది నచ్చింది. జస్ట్ కర్జర్ పెడితే అది ఆటోమేటిక్గా స్క్రోల్ అయ్యి చూపిస్తుంది మీ వెబ్సైట్ ఎలా ఉందని. ఐ క్లిక్ దిస్. ఒకసారి చూస్తున్నాను, క్లిక్ చేస్తున్నా. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఆప్షన్. సి సేమ్ స్టార్టర్ టెంప్లెట్ ఎలా అడిగింది, ఫస్ట్ మీకు ఒక లోగో అప్లోడ్ చేయమన్నది, ఫాంట్ని సెలెక్ట్ చేసుకోమన్నది, కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోమన్నది.
మన దగ్గర లోగో ఉంటే లోగో సెలెక్ట్ చేసుకోండి, సైట్ లోగో క్లిక్ చేయండి, అప్లోడ్ ఫైల్ హియర్. ఇక్కడ లోగో కావాలంటే మీరు క్యాన్వా నుంచి డిజైన్ చేసుకోవచ్చు, క్యాన్వాలో మనకు ప్రిపేర్ చేయొచ్చు. మీకు క్యాన్వా డిజైనింగ్ నెక్స్ట్ నేర్పిస్తా. సో ఐ విల్ మేక్ ఇట్ వన్ డిజైన్ విత్ క్యాన్వా, విత్ హెల్ప్ ఆఫ్ క్యాన్వా. సో లెట్స్ గో టు క్యాన్వా. ఇక్కడ సింపుల్గా జస్ట్ క్యాన్వా క్లిక్ చేయండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ లోగో అని కొట్టండి సెర్చ్లో. ఇక్కడ రియల్ ఎస్టేట్ లోగో, ఎస్టేట్ లోగో అంట. ఎస్, ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి 87,672 టెంప్లెట్స్ ఉన్నాయి, దీనిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్, వాట్ వీ డక్, ఫ్యూచర్ లివింగ్. సో ఫ్యూచర్ లివింగ్ ఇది తీసుకుందామా, అదే ఇది తీసుకుందాం, రెడ్ అండ్ బ్లాక్. Black, sir. విచ్ వన్, దిస్? Yes, black. That one only. కస్టమైజ్. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉందిగా, ఫ్యూచర్, ఫ్యూచర్, దీని లివింగ్. ఫ్యూచర్ లివింగ్, రియల్టర్స్. అయిపోయింది. షేర్, డౌన్లోడ్. ట్రాన్స్పరెంట్ పెట్టండి, డౌన్లోడ్. డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. క్లిక్ ఇట్, దిస్ ఇస్ ద లోగో. ఇది ట్రాన్స్పరెంట్ డౌన్లోడ్ చేశాను. ట్రాన్స్పరెంట్ అంటే మీకు లోగో లాగా వస్తుంది యాక్చువల్లీ. సో లెట్స్ ఓపెన్ దిస్ అగైన్. ఇక్కడ అప్లోడ్ ఫైల్ హియర్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్, క్లిక్ దిస్, ఓపెన్, సెలెక్ట్. యాడ్ అయిందా లోగో, రైట్? లోగో విడ్త్ కావాలంటే మీరు సైజ్ పెంచుకోవచ్చు. షో సైట్ టైటిల్, ఈ ఫ్యూచర్ లివింగ్ అని టెక్స్ట్ నాకు వద్దు అనుకోండి, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ గివ్ దిస్, దెన్ నెక్స్ట్ కమ్ డౌన్. ఫాంట్, ఇక్కడ ఏదైతే ఫాంట్ ఉందో ఇది చూడండి, లగ్జరీ వాటర్ ఫ్రంట్ అని ఉందో ఈ ఫాంట్ని చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. సో మీకు ఎలాంటి ఫాంట్ కావాలో అది ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇదే బాగుంది, సో ఐ విల్ గో విత్ దట్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, నా వెబ్సైట్ ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ బ్లాక్ అండ్ రెడ్. సో ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్, ఇది పర్పుల్, ఇక్కడ చూడండి పర్పుల్ చేంజ్ అవుతుంది కలర్, బ్లూ, గ్రీన్, రెడ్, ఇది తీసుకుందాం, ఇది సూటబుల్, రెడ్ కొంచెం సెట్ అయింది. నెక్స్ట్ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, కంటిన్యూ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఫీచర్స్. మీకు బ్లాగ్, కాంటాక్ట్ ఫామ్ ఉండాలా, పేజ్ బిల్డర్ కూడా ఉండాలా, ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్స్ ఏమైనా ఉండాలా, వీడియో ప్లేయర్ ఉండాలి, ఇవన్నీ అడుగుతుంది. కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, వద్దు అంటే లైట్ చేసుకోండి. అవి అలాగే ఉంచేసి స్టార్ట్ బిల్డింగ్ క్లిక్ చేయండి. వన్స్ యూ హ్యావ్ క్లిక్ దట్, నౌ యువర్ వెబ్సైట్ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేర్. మీ వెబ్సైట్ బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ ఉందో అదే మీ వెబ్సైట్ని డిజైన్ చేస్తుంది. కంప్లీట్ స్ట్రక్చర్ ఫ్రమ్ బేసిక్ స్టార్టింగ్ టిల్ ఎండ్ విత్ ఇన్ జస్ట్ 5 minutes. మనం ఎప్పటి నుంచి చేసింది ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంత టైం పట్టింది. వన్స్ మీకు ఇది పర్ఫెక్ట్ అయిపోయారంటే ఫటాఫట్ చేయొచ్చు. యూ కెన్ మేక్ ఎ వెబ్సైట్ యూజింగ్ దిస్ ఏఐ ఇన్ జస్ట్ 5 minutes. 5 minutesలో మీరు ఒక వెబ్సైట్ని చేయొచ్చు, దట్ టు ఎ ప్రొఫెషనల్ వెబ్సైట్. ఎక్కడ పైకి కిందికి ఫోటోలు చిన్నగా పెద్దగా, దాని పక్కనే కలర్ఫుల్ అవి ఇవి వచ్చి డిస్టర్బెన్స్ ఉండి ఏది ఉండదు. ఎట్లుంటుందంటే మీరు చూస్తే అసలుకి బయట ఎక్కడైనా చేపించారా అనేటట్టు ఉంటుంది. ప్రొఫెషనల్స్ ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తే ఎలాగుంటుందో అలాగా ఈ వెబ్సైట్ వస్తుంది. చూడండి, మీరే ఇప్పుడు రివ్యూ ఇవ్వాలి ఈ వెబ్సైట్కి ఎలా ఉందో. యూ హ్యావ్ టు గివ్ రివ్యూ ఫర్ ద ఏఐ టూల్, హౌ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ వెబ్సైట్స్, అండ్ జస్ట్ ఇమాజిన్ హౌ ద థింగ్స్ హ్యావ్ బికెమ్ సింప్లిఫైడ్.
అంటే ఒక ఏఐ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా జస్ట్ మనం చిన్న కీవర్డ్స్ ఇస్తే ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ద కంప్లీట్ మాన్యుయల్ వర్క్. ఒకప్పుడు వెబ్‌సైట్ చేయాలంటే యూ కాంట్ బిలీవ్ ఇట్ యూజ్డ్ టు టేక్ 15 డేస్ ఆఫ్ టైమ్. గాట్ ఇట్. సో, క్లిక్ హియర్ టు ట్రై అగైన్. సమ్ గ్లిచెస్ కేమ్. సో, చిన్న కమాండ్స్ దానికి రిక్వైర్మెంట్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ కంప్లీట్‌లీ ఇట్ ఈస్ డిజైనింగ్ ద కంప్లీట్ వెబ్‌సైట్. ఐల్ షో ఇట్. ఏదో గ్లిచ్ వస్తుంది. లెట్స్ ఓపెన్ వన్ మోర్ టాబ్ అండ్ విల్ సీ. యాహ్! యాడ్ అయిపోయింది మీకిక్కడ. కాకపోతే కంప్లీట్‌గా కాలేదు. ఇక్కడ జస్ట్ మనకి లోగో ఒకటి యాడ్ అవ్వలేదు. లైక్ ఇట్ ఈస్ హావింగ్ సమ్ గ్లిచ్. ఈ మధ్య ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అయితుంది స్టార్టర్ టెంప్లేట్స్ తోటి. దే ఆర్ బిల్డింగ్ ద స్టార్టర్ టెంప్లేట్ సిమ్. సో, ఇట్ ఈస్ హావింగ్ సమ్ ఇష్యూ. బట్ యూ కెన్ సీ ద వెబ్‌సైట్ హౌ ఇట్ ట్రాన్స్‌ఫార్మ్డ్, హౌ ఇట్ గేవ్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన లోగో వచ్చింది యాక్చువల్లీ. ఐ విల్ కస్టమైజ్ ఇట్ అండ్ ఐ విల్ చేంజ్ ఇట్ అండ్ ఐ విల్ షో ఎట్లొస్తదో మీకు నార్మల్‌గా. కస్టమైజ్ కొట్టేసి సైట్ ఐడెంటిటీ, సెలెక్ట్ టైటిల్ అండ్ లోగో సెట్టింగ్స్. ఇక్కడ టోటల్ వెబ్ అనే పేరు తీసేస్తున్నా. నా లోగో అప్లోడ్ చేస్తున్నా. సెలెక్ట్ లోగో, అప్లోడ్, సెలెక్ట్ ఫైల్స్, డౌన్లోడ్స్, లోగో క్లిక్, ఓపెన్. నా లోగో యాడ్ అయిపోతుంది. క్లిక్. లోగో ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ ఇమేజ్. లోగో వచ్చేసింది. సో, ఇక్కడ పబ్లిష్. గో బ్యాక్ టు యువర్ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్. హోమ్. సో, దిస్ ఈస్ యువర్ వెబ్‌సైట్. యూ కెన్ సీ లోగో వచ్చింది రైట్ సైడ్‌లో. రైట్ సైడ్‌లో ఎక్స్‌ప్లోర్ నౌ, లెఫ్ట్ లోగో. వెల్కమ్ టు లగ్జూరియస్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంది ఈ వెబ్‌సైట్ హైదరాబాద్‌కి రిలేటెడ్ అని. యూ కెన్ సీ హియర్ డౌన్. ఫైండ్ యువర్ డ్రీమ్ హోమ్ ఇన్ హైదరాబాద్ మోస్ట్ సౌట్ ఆఫ్టర్ నైబర్‌హుడ్ విత్ ఫ్యూచర్ లివింగ్. ద ప్రీమియర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ స్పెషలైజింగ్ ఇన్ లగ్జరీ వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీస్. ఫ్యూచర్ లివింగ్ అని మనం పేరు ఇచ్చాం రైట్. ఆటోమేటిక్‌గా ఆ పేరుని తీసుకొని అదే కంటెంట్ కూడా రాసేసింది రైట్. అండ్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా నంబరింగ్స్ ఇచ్చేసింది. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 40+ టీమ్ మెంబర్స్, 98% సాటిస్ఫైడ్ కస్టమర్స్, 500+ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ నౌ అని కొడితే బటన్ లింక్ కూడా ఇచ్చేసి ఉంటుంది యాక్చువల్లీ. క్లిక్ చేయండి. ఎక్స్‌ప్లోర్ నౌ కూడా చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు అదర్ పేజ్. డిస్కవర్ యువర్ డ్రీమ్ హోమ్ టుడే. కనెక్ట్ విత్ ఫ్యూచర్ లివింగ్. డిస్కవర్ యువర్ డ్రీమ్ హోమ్ టుడే. రీచ్ అవుట్ టు us. లెట్ us అసిస్ట్ యూ ఇన్ ఫైండింగ్ యువర్ ఐడియల్ ప్రాపర్టీ. కాంటాక్ట్ నంబర్ మనం ఇచ్చిన నంబర్ వచ్చేసింది చూడండి. ఈమెయిల్ futureliving@gmail ఇచ్చాము అది వచ్చింది. అడ్రస్ రోడ్ నెంబర్ 5 ఎమినం ఎస్టేట్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ వచ్చింది రైట్. అండ్ కాంటాక్ట్ us ఫర్ పర్సనలైజ్ ప్రాపర్టీ కన్సల్టేషన్. మీరు కాంటాక్ట్ ఫామ్ కూడా వచ్చేసింది. సోషల్ మీడియా యూట్యూబ్ ఇచ్చింది. యూట్యూబ్ కొడితే ఇప్పుడు మోడీ పేజ్కి వెళ్తుందో లేదా చెక్ చేద్దాం. క్లిక్ ఇట్. Yes, it's going for Narendra Modi page. Means it is working. Again, go back, get started, find your dream home today, explore now. కొడితే మళ్ళీ ఫామ్ వస్తుంది. ఇట్స్ ఓవర్. కమ్ బ్యాక్ టు యువర్ మెయిన్ పేజ్ రైట్. ఇది ఫస్ట్ పేజ్. కింద మన ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. కిందకి వస్తే అబౌట్ అస్‌లో బిల్డింగ్ డ్రీమ్స్ సిన్స్ 2015. మనం 2015లో స్టార్ట్ అయిందని చెప్పాం కదా. సో, ఆటోమేటిక్‌గా ఇట్ క్రియేటెడ్ ఏ హెడింగ్. ఇక్కడ చూడండి ద స్టోరీ బిహైండ్ ఫ్యూచర్ లివింగ్. వాట్స్ ద స్టోరీ? అదే ఒక స్టోరీ రాసింది.
Future Living is a premier real estate agency based in Hyderabad, established in 2015. We have proven track record of matching clients with their ideal properties, making the dream of luxury living a reality. Luxury waterfront properties, unparalleled experience in buying, selling, and renting exclusive homes and condos. Seasonized agent dedicated to providing top-notch service. All about us. Kindiki vaste? Yes. Buy, sell, rent. Our expertise. Kindiki vaste? Start your journey to luxury living today. Explore now. How we work, our process. See, అదే రాసింది మొత్తం కంటెంట్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి కన్సల్టేషన్. డిస్కస్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ప్రిఫరెన్సెస్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్స్. స్టెప్ 2, ప్రాపర్టీ సెర్చ్. We conduct a comprehensive search to find properties that meet your criteria. Next, third, negotiation and closing. We negotiate on your behalf and handle all the paperwork for a smooth closing. కిందికి వస్తే వాట్ అవర్ క్లయింట్స్ సే. గూగుల్ రివ్యూస్ ఇచ్చింది, 4.8 రేటింగ్ ఇచ్చింది ఆటోమేటిక్గా. ఇక్కడ క్లయింట్స్ గురించి కూడా పెట్టింది, జాన్ అని పెట్టింది, ఎమిటీ అని చెప్పి పెట్టింది, సారత్ అని పెట్టింది. వీళ్ళది మ్యాటర్ కంటెంట్ కూడా ఇచ్చింది. వాళ్ళు ఒకవేళ రివ్యూస్ రాస్తే ఎలా ఇస్తారో ఆ రివ్యూ కూడా ఇచ్చింది. ఫ్యూచర్ లివింగ్ హెల్ప్డ్ మీ ఫైండ్ మై డ్రీమ్ వాటర్ ఫ్రంట్ హోమ్ ఇన్ హైదరాబాద్. దేర్ ఏజెంట్స్ వేర్ ప్రొఫెషనల్, నాలెడ్జబుల్ అండ్ guided me throughout the process. Highly recommended. Next, the team of Future Living made selling my property a breeze. They went above and beyond to market and showcase my home, resulting in a quick and profitable sale. Thank you. I have been renting through Future Living for years, and they have always been responsive and attentive to my needs. Their properties are top notch and their service is exceptional. ఇలా 3 రివ్యూస్ ఆటోమేటిక్గా మనకి అదే ఇచ్చింది. మనం కొత్తగా మళ్ళీ రివ్యూస్ చాట్ జీపీటీకి వెళ్ళి కొట్టి అదంతా చేయాల్సిన పని లేకుండా ఇట్ క్రియేటెడ్ ఏ కస్టమైజ్డ్. మన చూడండి, ప్రతి రివ్యూలో ఫ్యూచర్ లివింగ్ గురించి మెన్షన్ ఉంది. అదేదో నార్మల్ ఏదో రివ్యూస్ ని కాపీ పేస్ట్ చేసినట్టు కాకుండా మన కోసం స్పెషలైజ్డ్ గా ఇట్ క్రియేటెడ్ కాంటెంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్చువల్లీ దిస్ ఏఐ వెబ్సైట్ క్రియేషన్. సార్ ఒకవేళ మనకి ఇండియన్స్ రివ్యూ కావాలంటే యా, రివ్యూస్ ఇవి వచ్చాయి. దీన్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకుంటారు కదా. అచ్చా ఓకే. అది ఏలో మీకు ఈ ఫార్మాట్ ఇచ్చింది. దీనిలో మీకు కావాల్సిన మీరు మళ్ళీ చేంజెస్ మీకు వచ్చు కదా, ఎలా చేంజ్ చేయాలో. ఇక్కడ ఎడిట్ పేజ్ కొట్టి చేంజ్ చేసుకోవడమే. ఓకే ఓకే. బట్ ఐ షో దట్ ఆల్సో. ఇది వచ్చేసింది మొత్తం. ఇలా వచ్చాయి లాస్ట్కి. గెట్ స్టార్టెడ్, ఫైండ్ యువర్ డ్రీమ్ హోమ్ టుడే, కాంటాక్ట్ అస్ నౌ, ఎక్స్ప్లోర్ నౌ. కిందకి వస్తే కథ ఎలా ఉంది వెబ్సైట్, ఎలా వచ్చింది, ఎంత ప్రొఫెషనల్గా ఉంది. హౌ మచ్ రేటింగ్ యూ కెన్ గివ్ ఫర్ దిస్ వెబ్సైట్? కమ్ ఆన్, 1 by 1. 5 out of 5, sir. 5 out of 5. More. 10 by 10 సార్. 10 by 10. Next. 5 out of 5, sir. ఎస్. సో ఎంత క్వాలిటీ ఉంది అంటే మనం చేస్తే కొంచెం ఫోటో అప్ అండ్ డౌన్ అవ్వడం మ్యాటర్, రైట్? ఇది ఎంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా. ఇది చూస్తే ఎవరైనా రియల్ ఎస్టేట్ వెబ్సైట్ అని నమ్మేస్తారు కదా ఆటోమేటిక్గా. Yes, sir. ఇది ఎప్పుడో చేశారు, ఎవరో వెబ్సైట్ డిజైన్ చేసినట్టు ఉంది. కానీ మనం ఎంతసేపట్లో చేసాం ఈ వెబ్సైట్? 2 minutes. ప్రాపర్గా చేస్తే 2 minutes. ఇది మనం కొంచెం అవి ఇవి సర్చింగ్లో 10 minutes అయింది, కానీ మామూలుగా అయితే 2 minutesలో అయిపోతుంది. సో ద డౌట్ వాట్ వీ కేమ్, ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎట్లా మళ్ళీ దీని మీద చేంజెస్ చేయాలంటే ఎలా అంటే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద చేంజెస్ హౌ యూ కెన్ డూ ద సింపుల్ వే. గాట్ ఇట్. కరెంట్ పోయింది, ఒక్క నిమిషం. Yeah guys, sorry, actually పవర్ కట్ అయింది. అగైన్ ఐ కేమ్ అవుట్ విత్ హాట్స్పాట్. ఇస్ ఇట్ రైనింగ్ దేర్? వర్షం పడుతుందా మీ దగ్గర? పడుతుంది సార్. వర్షం పడుతుంది ఇక్కడ. వెరీ నైస్. చలో, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎడిట్ చేసి చూద్దాం. ఎడిట్ పేజ్ అని ఉంది కదా పైన, క్లిక్ చేయండి ఎడిట్ పేజ్. Screen కనపడట్లేదు. హోల్డ్ సారీ, జస్ట్ ఎ మినిట్. కెన్ యూ సీ నౌ? Yes, sir. ఇలా ఎడిట్ పేజ్ అని కొట్టాం. ఇక్కడ పైన మన వెబ్సైట్లో పైన ఎడిట్ పేజ్ అని ఉంటుంది కదా, ఎడిట్ పేజ్ అని కొట్టాం. కొట్టగానే ఇలా వచ్చింది. ఇక్కడ సేమ్ మీరు ఎలా అయితే మీ స్టార్టర్ టెంప్లెట్ ఎడిట్ చేస్తారో అలాగే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ లగ్జరియస్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అనేది కదా, లగ్జరియస్ లివింగ్ తీసి స్పేషియస్ లివింగ్ అనుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి, బ్యాక్ స్పేస్ కొట్టండి, స్పేషియస్ అని పెట్టండి.
PACIOUS. దట్స్ ఇట్. అర్థమైందా? ఎడిట్ చేయడమే, క్లిక్ అండ్ ఎడిట్. సో ఇక్కడ నా ఛాలెంజ్ వచ్చేసి టెస్టిమోనియల్స్. సో ఇక్కడ ఫారినర్స్ టెస్టిమోనియల్స్, ఇక్కడ జాన్ అనేటోడు ఇచ్చిండు. మనకు జాన్ కాదు, ఇక్కడ మనకు సురేష్, రమేష్, మహేష్ వీళ్ళే కావాలి, ఇండియన్స్. విల్ క్లిక్ దిస్, ఎడిట్, బ్యాక్ స్పేస్, రమేష్, రైట్, బిజినెస్ ఓనర్. ఓకే ఉంచేస్తాం. కిందికి రా. ఈ అమ్మాయి పేరు ఏం పెడదామంటే మానస అని పెడదాం. MANAS, మానస. బిజినెస్ ఓనర్, బిజినెస్ ఓనర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెడదాం. బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ కింద రావు, మహేష్ అని పెడదాం. మహేష్ వచ్చేసి డాక్టర్ అని పెడదాం. POCTO, డాక్టర్. చలో రైట్, అయిందా ఎడిట్? డౌట్ ఎవరు అడిగిర్రో, ఎడిట్ అయిందా? అయింది sir. సార్. ఇప్పుడు ఫొటోస్ మార్చాలి. సేమ్ ఏముంది ఆప్షన్, ఈ ఫోటో ఏదైతుందో దీని మీద క్లిక్ చేయండి, రైట్ సైడ్ లో ఫోటో వస్తుంది, దాన్ని చేంజ్ చేసేయండి, కథం. చేంజ్ ఇమేజ్, ఓకే. అప్లోడ్, సెలెక్ట్ ఫైల్స్. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి, మీకు నాదే తీసుకుంటా, సో దట్ మీకు రియాలిటీగా కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్, VCube, ఇమేజెస్, లెట్స్ టేక్ సమ్ ఇమేజ్, క్లిక్ ఓపెన్. జర ఫోటో పొడుగు ఉంటుంది కాబట్టి ఏమైనా అటు ఇటు అయ్యవచ్చు. ఇట్లా వచ్చింది. సో ఇది పెద్ద ఫోటో కాబట్టి ఇట్లా వచ్చింది. సో దీన్ని చిన్నగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే గో టు క్యాన్వా, ఫస్ట్ దీన్ని క్రాప్ చేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. లేదా చిన్న ఫోటో మళ్ళీ ఒకసారి పెట్టి చూస్తాం. ఇది క్లిక్ చేస్తున్నాం, ఇది క్లిక్, చేంజ్ ఇమేజ్, అప్లోడ్, సెలెక్ట్ ఫైల్స్, ఇది పెట్టి చూస్తా, ఓపెన్. యాక్చువల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ పెద్ద ఇమేజెస్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో చాలా చిన్న ఇమేజెస్. సో ఆ చిన్న ఇమేజెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే దాని సైజ్ ప్రకారం తీసుకుంటే మీకు ఇక్కడ ఫిట్ అవుతుంది. ఆ ఫిట్ అనేది మీరు ప్రాపర్గా తీసుకుంటే thumbnail పెట్టినా ఇప్పుడు చూడండి ఇంతవరకు వచ్చింది. ఇంకా ఇది చిన్నగా కావాలంటే దీనికి యాక్చువల్ ఏంటంటే ఈ సైజ్ అనేది మనం ప్రాపర్గా మనం ఫస్ట్ దాని ప్రకారంగా మన ఇమేజ్ ఉందనుకోండి, అప్పుడు ఈజీగా మనం ఎగ్జాక్ట్ సైజ్కి మనం తీసుకురావచ్చు. అప్పటికి దీన్ని కూడా మనం చేయొచ్చులేండి, కానీ చెప్తున్నా ఇట్ టేక్స్ టైం. ఇంత టైం తీసుకోవద్దు, ఇంతగానో పంచాయతీ మనకు వద్దు అన్నప్పుడు వీ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ 100, ఒక 80 కొడతాం, 70 కొడతాం, 70 వచ్చింది. ఇక్కడ 121 కదా, ఇట్లా అట్లా మెల్లగా మీరు సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. ఓకే. రైట్, ఇలా Yes, చేసి sir. అప్డేట్ కొట్టేషన్. లేదా ఇక్కడ కూడా మార్చాలనుకుంటున్నారు, ఇక్కడ స్టెప్ 2 దగ్గర ప్రాపర్టీ సెర్చ్ బదులు హౌస్ సెర్చ్ అనుకుందాం. ఇక్కడ బ్యాక్ స్పేస్, హౌస్ సెర్చ్, నెగోషియేషన్ అండ్ క్లోజింగ్. నెగోషియేషన్ క్లోజింగ్ కాదు, మీటింగ్ అండ్ క్లోజింగ్ అంటే ఇక్కడ బ్యాక్ స్పేస్, మీటింగ్ అండ్ క్లోజింగ్, మీటింగ్ అండ్ క్లోజింగ్. అంతా చేసి లాస్ట్కి పైన అప్డేట్ కొట్టండి. వెబ్సైట్ రెడీ, ట్యాబ్ ఓపెన్ చేయండి, VCube, చలో ఎంటర్, వెబ్సైట్ ఇస్ రెడీ. సి ఇక్కడ పైన చూసినట్టయితే ఇన్ని వచ్చినాయి, హోమ్, అబౌట్, సర్వీస్, బ్లాగ్, కాంటాక్ట్ ఇన్ని అని ఎందుకు వచ్చినాయి అంటే విల్ గో బ్యాక్ టు మెనూస్లో చూద్దాం. అపీరెన్స్, మెనూస్, ఈ మెనూలో చూసినట్టయితే ఇన్ని మనం యాడ్ అయి ఉన్నాయి. ఇవి తీసి పడేద్దాం, మనకి ఏవి కావాలో అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం. దీంట్లో ఫ్రంట్ పేజ్ హోమ్ వాడిచ్చింది, ఇది వద్దు మనకి, రిమూవ్. నెక్స్ట్ అబౌట్లో వస్తుంది, రిమూవ్. బ్లాగ్ వాళ్ళు ఇచ్చింది కాంటాక్ట్ పేజ్ ఒకటి సర్వీసెస్ ఉంచుదాం, ఒకటి తీసేద్దాం, రిమూవ్. బ్లాగ్ ఇది తీసేద్దాం, రిమూవ్. కాంటాక్ట్ ఒకటి పెడదాం, ఒకటి తీసేద్దాం. నవ్ యూ సీ హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్. నవ్ ప్రైమరీ మెనూ ఆఫ్ కాన్వాస్ ఉంది, ఫుటర్ ఓన్లీ ప్రైమరీ చాలు, ఫుటర్ చాలు, సేవ్ మెనూ. ఇప్పుడు వెబ్సైట్ పోండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి, చెక్ ఇట్. వచ్చాయా? హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్. డన్.
గైస్, ఈజ్ ఇట్ క్లియర్? Yes, Yes, yes. sir. Yes, జస్ట్ sir. థింక్, ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక లోగో దగ్గర నుంచి మనం వెబ్సైట్ మొత్తం ఈరోజు డిజైన్ చేసాం విత్ ఇన్ 5 minutes. విత్ ఇన్ 5 minutes కంప్లీట్ వెబ్సైట్. సార్ మరి ఇట్లానే ఉంటాం, ముందేది చూపించచ్చు కదా సార్, ఆ స్టార్టర్ టెంప్లెట్లు ఇవన్నీ సార్, అవన్నీ చేయనీకి అయితే లేదు అనకండి. హియర్ ద పాయింట్ ఇస్ దట్ యూ షుడ్ నో హౌ ఇట్ ఈస్ బిల్డ్. ఒక పేజ్ని మీరు కొత్తగా డిజైన్ చేయాలంటే ఎలా చేయాలి, వర్డ్ ప్రెస్ ఎడిటర్తో ఎలా చేయాలి, ఒక ఎలిమెంటర్తో ఎలా చేయాలి, ఇవన్నీ నాలెడ్జ్ రావాలి. అండ్ రెడీమేడ్ థింగ్స్ కూడా తెలియాలి. ఇప్పుడు 2 minutesలో మ్యాగీ చేయొచ్చు అని నేను చూపించా. 2 minutes మ్యాగీ చేశారు, బాగానే ఉంది. రోజు మ్యాగీ తింటారా? లేదు కదా. ఒక్కొక్కసారి మీకు ఇంకా వేరే రుచులు తినాలనిపిస్తుంది. స్పెషలైజ్డ్గా నాకు ఈ ఈ స్పైసెస్ తోటి ఈ టేస్ట్ ఆఫ్ థింగ్ కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు డూ కుకింగ్. ద సేమ్ వే మీరు కూడా వెబ్సైట్ ఏదైనా కావాలి, నాకు నచ్చినట్టు ఇలా కావాలి, నా పైన వీడియో కావాలి, కింద ఇది కావాలి, ఇవి కావాలన్నప్పుడు యూ షుడ్ నో హౌ టు బిల్డ్ ఇట్. ఆబ్వియస్లీ మ్యాగీ మీకు తెలిస్తే ఏదైనా ఎమర్జెన్సీలో ఉంది, మీకు ఆకలి వేస్తుంది, ఆ టైంలో సడన్గా మీకు అర్జెంట్గా ఫుడ్ కావాలంటే అది చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అర్జెంట్గా ఎవరికైనా వెబ్సైట్ చేసేయాలి, బేసిక్ వెబ్సైట్ అయినా ఓకే, వాళ్ళకి వెబ్సైట్ చేసేయాలి. దే నో దట్ యు ఆర్ వెబ్సైట్ డిజైనర్, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో చేయమన్నారు, ఫటాఫట్ ఏఐ కనెక్ట్ చేసేయాలి. ఏఐ తోటి వాళ్ళకి వెబ్సైట్ స్టార్ట్ టెంప్లెట్ పెట్టేసి వాళ్ళ పేరు, వాళ్ళ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ పెట్టేస్తే యూ విల్ గెట్ ద వెబ్సైట్ రెడీ. కానీ మీరేం చెప్పాలి, మీ వెబ్సైట్ కోసం నేను 1 వారం రోజులు పని చేసిన అని చెప్పాలి. మరి 5 నిమిషాల్లో చేసిన అంటే మీకు రెస్పెక్ట్ ఉండదు. అర్థమైందా? ఎట్లా చెప్పాలంటే, బ్రో నీ వెబ్సైట్ గురించి 5-6 days నుంచి రోజు కష్టపడి 2-3 hours పెట్టుకుంటే నీ వెబ్సైట్ ఇది వచ్చింది బ్రో అంటే వాడు కూడా ఖుషి అవుతాడు. అబ్బా ఎంత బాగా చేసిండో వెబ్సైట్, ఇంతగానో కష్టపడ్డాడు నా కోసం అనుకుంటాడు. 5 నిమిషాల్లో చేసినాం అని చెప్పినాం అనుకో, ఎంత బాగున్నా కూడా వాళ్ళకి ఇక సాటిస్ఫాక్షన్ ఇవ్వదన్నమాట. దట్స్ ద పాయింట్. సో ఈ ఇమేజెస్ ఆటోమేటిక్గా ఏఐ ఇచ్చింది, వద్దు అనుకుంటే ఇమేజెస్ సేమ్ ఎడిట్ పేజ్ కొట్టండి, ఇమేజెస్లో కూడా ఇమేజెస్ మార్చుకోండి. క్లియర్ అప్ టు హియర్? పర్ఫెక్ట్గా అర్థమైందా? సింపుల్. Yes, sir. రైట్. సో ఇప్పుడు మీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మీ వెబ్సైట్స్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ రికార్డింగ్ చూపించాను, మీ వెబ్సైట్స్ ఎలా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలో? లేదు, sir. లేదు కదా. సో ఐ విల్ షో ఇట్ నౌ. జస్ట్ ఓపెన్ SCRNLI, రాసుకోండి గూగుల్, ఇక్కడ SCRNLI. దిస్ ఇస్ ద స్క్రీన్ రికార్డర్ వెబ్సైట్. క్లిక్ దిస్. ఎవ్రీవన్ టేక్ ఏ ఫోటో. SCRNLI, దిస్ ఇస్ ద వెబ్సైట్ నేమ్. దీన్ని ఇన్స్టాల్స్ SCRNLI అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. యాడ్ టు ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి, మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ ఆప్షన్ కనిపిస్తుందో ఈ ఆప్షన్ దగ్గర ఇలా యాడ్ అవుతుంది, SCRNLI స్క్రీన్ రికార్డింగ్ అని వస్తుంది. రైట్. ఇలా వచ్చినప్పుడు మీకు ఏదైతే రికార్డింగ్ చేయాలో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లెట్స్ టేక్, నాకు ఈ వెబ్సైట్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ని క్లిక్ చేయండి. చేయగానే యూ విల్ గెట్ ఆప్షన్స్. సి వాట్ ఇట్ ఈస్ సేయింగ్, విజబుల్ పేజా, ఎంటైర్ పేజా, సెలెక్టెడ్ ఏరియానా, బ్రౌజ్ విండోనా, యాడ్ ఇమేజా, డౌన్లోడ్ ఎంటైర్ పేజా, రికార్డ్ వీడియో క్లిక్ చేయండి. క్లిక్ దిస్. బ్రౌజర్ విండో, డెస్క్టాప్, అప్లికేషన్, రికార్డ్ విత్ సౌండ్, రికార్డ్ ట్యాబ్ సౌండ్, ఇవి ఏం అవసరం లేదు. జస్ట్ బ్రౌజర్ విండో అలాగే ఉంచండి. స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేయండి. నౌ యువర్ రికార్డింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. యూ కెన్ సీ హియర్, ఇక్కడ వచ్చింది రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే చూడొచ్చు. సి 0.07, 08, 09 రికార్డింగ్ స్టార్ట్ అయింది. నౌ స్లోలీ మీ వెబ్సైట్ని కిందికి తీసుకెళ్ళండి. మీ స్క్రోలర్ ఉంటుంది కదా మౌస్కి, దాంట్లోని ఇలా మెల్లగా కిందికి దిగండి. ఇలా దిగండి అంటే మీ వెబ్సైట్ని రికార్డ్ చేస్తున్నారు ఇప్పుడు ఓ వీడియో లాగా. సో దట్ ఐ అండర్స్టూడ్ దట్ మీ వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తారో నాకు తెలుస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు వెబ్సైట్ని మళ్ళీ రీసెట్ చేయాలి కదా, WP రీసెట్ చేసి మీరు ఈ AI త్రూ మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలి ఇప్పుడు. సో దానికి ఖచ్చితంగా మీరు దాన్ని తీసేయాలి. సో దాన్ని తీసే ముందు మీ వెబ్సైట్ ఎలా ఉందో నాకు చూపించడానికి ఇలా చేయాలి. ఇదంతా చేశారు కదా, ఇప్పుడు మీరు వెబ్సైట్ చేసిందంతా మీరు చూపించారు కదా. Sir, వాట్? హలో, tab లో కూడా స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది. అయ్యా సార్, హలో. ఉంటుంది. ఓకే. ఇలా కొట్టి మళ్ళీ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది, స్టాప్ రికార్డింగ్ అని వస్తుంది. క్లిక్ దిస్ స్టాప్ రికార్డింగ్. దెన్ ఇట్ విల్ గో టు అదర్ ట్యాబ్ అండ్ ఇట్ విల్ ఆస్క్ కన్వర్ట్ డౌన్లోడ్ ఫైల్, convert.mp4 క్లిక్ చేయండి. అంటే వీడియో లాగా మీకు కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చేశారో అది వీడియో .mp4 కన్వర్ట్ అవుతుంది. అది కాగానే మీ డౌన్లోడ్స్లోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ నౌ. ఇట్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ టూల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెబ్సైట్. ఏదైనా సరే మీ వెబ్సైట్లో ఏదైనా చూపించాలన్నా, మీ సిస్టమ్లో ఏదైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసి యూ కెన్ షేర్ ఇట్.
ఎస్ నౌ ది డౌన్లోడింగ్ పార్ట్ అయింది. ఐ క్లిక్ ఇట్, ఐ షో ద వీడియో హౌ ఇట్ కేమ్. క్లిక్ దిస్ మై వీడియో వాట్ ఐ డిడ్ నౌ. See. Okay. ఇట్స్ ఎ వీడియో, నేనేం చేయట్లేదు. డన్ గైస్, అర్థమైంది కదా? ఈ టూల్ని యూజ్ చేయండి ప్రాపర్గా. డన్. ఎస్ సార్. సో ఇప్పుడు ఏదైతే మీ వెబ్సైట్ స్టార్టర్ టెంప్లెట్స్లో ఉన్నాయో, ఫస్ట్ మీ వెబ్సైట్ని ప్రాపర్గా తీయండి, డిజైన్ చేయండి. మీరు ఏదైతే వెబ్సైట్ మీద రెడీగా ఉందో ఆ వెబ్సైట్లో కంప్లీట్గా ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసి గ్రూప్లో పెట్టండి. గణేష్, జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. అందరి వెబ్సైట్స్ వచ్చాయా చెక్ చేయి, లేదా వాళ్ళ ఏదైతే ఓకే సార్. వాళ్ళ డొమైన్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ డొమైన్ నేమ్స్ని నువ్వే క్లిక్ చేసి నువ్వే నీ ల్యాప్టాప్ పైన స్క్రీన్ రికార్డింగ్ చేయి. ఓకే సార్. ఓకేనా? వాళ్ళందరికీ చేసి నీ ల్యాప్టాప్లో స్టోర్ చేసి పెట్టు. ఓకే సార్. రైట్. సో అది అయిపోయిన తర్వాత అందరు స్క్రీన్ రికార్డింగ్ చేసి మీరు సేవ్ చేసుకుని అప్పుడు మీ వెబ్సైట్ని రీసెట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ సార్ నేను ఇంత వెబ్సైట్ చేసిన మళ్ళీ మీరు డిలీట్ చేయమన్నారు, నా వెబ్సైట్ మీరు చూడలేరు అది అంటారు. అదంతా రికార్డింగ్ చేసి డౌన్లోడ్ చేసి డిలీట్ చేయండి. చేసినాక అప్పుడు సేమ్ ఈరోజు చెప్పినా కదా, ఏఐ హౌ టు డిజైన్ ఏ వెబ్సైట్. స్టార్టర్ టెంప్లెట్లో పోండి, బిల్ట్ వెబ్సైట్ విత్ ఏఐ అని క్లిక్ చేయండి. ఇలా డిజైన్ చేయండి. డిజైన్ చేసినాక ఇది మనం మండే చూద్దాం. చూసిన తర్వాత దీన్ని మళ్ళీ డిలీట్ చేసి ఈ కామర్స్ వెబ్సైట్ చేస్తాం. సో ఎన్నిసార్లు చేపిస్తురు, డిలీట్ చేపిస్తురు, డిలీట్ చేపిస్తురు అంటే తప్పదు. ఒక డాక్టర్ కావడానికి ఎంతో మంది ఆపరేషన్స్ చేసి ఎంతోమంది చంపుతారు. ఇది కూడా అంతే. ఆ డాక్టర్ కావాలంటే అట్లా చావాలా, కొంతమంది వస్తారు. ఈ వెబ్సైట్లు కావాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా ఒక 10-20 సార్లు మీ వెబ్సైట్ని చంపేయాలి, లేకపోతే మీరు వెబ్సైట్ డిజైనర్స్ కాలేరు. డన్. ఓకే సార్. ఎస్. సో డూ దిస్. సార్. ఈ ప్యాటర్న్ చెప్పండి. సార్ ఒక్కసారి నా వెబ్సైట్ ఓపెన్ చేస్తారా సార్? యా చెప్పండి. nikita.vk. నిఖిత. ఎస్ సార్. సార్ అందులో నాకు మ్యాప్స్ యాడ్ చేయడానికి రావట్లేదు సార్. అది నేను అడ్రస్ ఎన్నిసార్లు పెట్టి ఇది కూడా నాకు కస్టమైజ్ ఆప్షన్ లో కస్టమైజేషన్ అప్డేట్ అవ్వట్లేదు, అండ్ ఇందులో ఎడిట్ ఆప్షన్ లో కూడా అవ్వట్లేదు సార్. మీరు ఏ స్టార్టర్ టెంప్లెట్ తీసుకున్నారు? రెస్టారెంట్ తీసుకున్నారా? అవును సార్. ఓకే. అండ్ ఆ కింద ఆ హెడర్ బోర్డ్ మొత్తం సపరేట్ గా, ఆ ఇమేజ్ కింద సపరేట్ గా అలా చేయడానికి కూడా వీలు అవ్వట్లేదు సార్. నేను చాలా ట్రై చేశాను, అందుకే ఆ లోగో అదంతా సైజ్ చిన్నగా చేసేసాను. మీరు అది కొంచెం ఇమేజ్ సపరేట్ సపరేట్ గా. మీరు ఇమేజ్ సపరేట్ ఎడిట్ చేశారు, దీనికి షాడో ఇచ్చారు, కొన్ని ఆప్షన్స్ అవును. చేశారు. సో మీరు అవునవును. దీన్ని ఎలిమెంటర్తో ఎడిట్ చేశారా? లేదు లేదు. సో ఒక్కసారి మీరు ఈ వెబ్సైట్ని డబ్ల్యూపీ రీసెట్ చేయండి. చేసిన తర్వాత రెస్టారెంట్ థీమ్ ఏదైతే తీసుకున్నారో జస్ట్ అక్కడ ఉన్న ఇమేజెస్ని వీటిని ప్రాపర్గా చేస్తే మీకు ఇలా రాదండి. ఓకే. మీరు అడిషనల్గా ఏం చేయకండి, జస్ట్ దాన్ని క్లిక్ చేసి అక్కడ ఇమేజ్ని చేంజ్ చేయండి. ఇప్పుడు నేను ఈరోజు ఎలా చేశాను, మెయిన్ థింగ్స్ని ఎడిట్ చేశాను. నేను అలాగే చేశాను సార్. ఓన్లీ మెయిన్ థింగ్స్ ఎడిట్ చేశాను, మొత్తం ఏం చేంజ్ చేయలేదు. ఇమేజెస్ చేంజ్ చేశాను, డిఫరెంట్ ఇమేజెస్ తీసుకున్నాను. అండ్ అక్కడ ఇక్కడ ఏవైతే కింద ఏదైతే ఉందో ఫీల్ గుడ్ వైబ్స్ అనేది ఇదంతా థీమ్ ఆప్షన్, థీమ్ నుంచి వచ్చింది. ఇదంతా చూడండి ప్రాపర్గా ఉంది, కానీ పైన ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ఈ థీమ్ నుంచి వచ్చింది కదా, దీన్ని కొంచెం డిఫరెంట్గా మీరు ఎడిట్ చేయడానికి ట్రై చేశారు. అవును సార్, అది కిందికి ఇంకొంచెం కిందికి తీసుకురావడానికి ట్రై చేశాను. ఆ అదే హెడర్ అంతా మీరు లైక్ కొంచెం అది. ట్రై చేశారు, ఇది కొంచెం ఎటో పోయింది, కొన్ని ఆప్షన్స్ మిస్గైడ్ అయినాయి.
సో మీరు రిపేర్ చేస్తా అంటే దీన్ని క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు, లేదా దీనికి కొంచెం డిలీట్ చేయండి. ఉన్న ఇమేజ్నే మీరు ప్రాపర్గా యాడ్ చేయలేకపోయారు, మీరు ఆప్షన్ ప్రాపర్గా తీసుకోలేకపోయారు. వస్తుంది వస్తుంది, మీరు ఒక 2-3 టైమ్స్ చేస్తుంటే మీకు దీని ఆప్షన్స్ అర్థమవుతాయి. అంటే నాకు ఎలా వచ్చిందంటే సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అది ఐకాన్ ఉంది కదా సార్, అది ఐకాన్ ఇమేజ్ పైకి వచ్చింది. నాకు ఎలా కావాలని ఉంది అంటే ఐకాన్, ఇంకా మెనూ, హోమ్ పేజ్ అదంతా కూడా అదొక పైన ఒక సపరేట్ సెక్షన్ లాగా కావాలని ఉండే. ఓకే, సో అది ట్రై చేస్తూ గాట్ ఇట్. ఇలా ఇప్పుడు మీరు ఏదైతే అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు ఇలా ఐకాన్ పైన రావాలి, పైన సపరేట్ హెడర్ ఉండాలి అనేది, అవన్నీ మీరు ఎలిమెంటర్ త్రూ చేసుకోగలుగుతారు కస్టమైజ్డ్ గా మనకు నచ్చినట్టుగా. అంటే దీన్నే మీరు ఎగ్జాంపుల్ లాగా పెట్టుకొని ఎలిమెంటర్ లో ఇక్కడ హెడ్డింగ్ తీసుకోండి, ఇక్కడ ఇమేజ్ తీసుకోండి, ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి, ఇలా చూస్తూ మీరు దాన్ని ఎలిమెంటర్ త్రూ ఫ్రమ్ స్క్రాచ్ మీరు డిజైన్ చేయొచ్చు. నాకు కాకపోతే అదే అనిపించింది సార్, ఇక్కడ ఎలిమెంటర్ ఈజీ ఏంటంటే దీనికంటే అని. ఇక్కడ ఏంటంటే ఈ థీమ్ ఏదైతే ఉందో డిజైనర్ ఈ థీమ్ ఇలాగే డిజైన్ చేశాడు. అర్థమైందా? అంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు అనమాట. అంటే సింపుల్ గా మీకు ఎలా చెప్పాలంటే, లెట్స్ టేక్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో 2 BHK మీరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి. పర్చేస్ చేశారు, అది ఎలా ఉందో అలాగే వాడుకోవాలి. దాంట్లో మీరు 3 BHK గార్డెన్ వేస్తాను నేను, లేకపోతే బయట ఏదో వరండా పెడతా అంటే సెట్ కాదు. ఎందుకంటే వాడు అలాగే ప్లాన్ చేశాడు, దానికి ఏం చేయలేము. అదే ఎంటీ ల్యాండ్ ఉంది, ఇప్పుడిప్పుడే బిల్డర్ పిల్లర్స్ వేసాడు అనుకోండి, మీరు వాడికి ఒక డిజైనింగ్ ఇచ్చి మీకు నచ్చినట్టుగా మీరు 2 BHK పెట్టుకుంటారా, 3 BHK పెట్టుకుంటారా, గార్డెన్ ఏరియా అన్ని మీరు చేపించుకోవచ్చు. ఆ స్పెషలైజేషన్ అనేది ఎంటీ పిల్లర్స్ ఉన్న బిల్డింగ్ ఎలిమెంటర్, దానిలో మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఎలిమెంటర్ రెడీమేడ్ ఈజీ అనిపించింది సార్. యూ గో విత్ యువర్ చాయిస్, మీకు ఏది నచ్చుతుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో సింప్లిఫైడ్ గా అయిపోతుంది. లేదు నాకు నా మైండ్ లో ఒక డిజైన్ ఉంది అంటే యూ కెన్ డూ విత్ ఎలిమెంట్. ఓకే ఓకే సార్. Yeah. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఐకాన్ బటన్ క్లిక్ చేస్తే ఒక పేజ్ వస్తుంది. ఆ ఓకే, పేజ్ బాడీ ఎక్కడ ఎడిట్ చేయాలి సార్? అది ఎడిట్ చేసినా కానీ ఇట్ ఇస్ నాట్ షోయింగ్ అప్ ఏది ఎడిట్ కస్టమైజ్ లో. ఇది ఐకాన్ నొక్కండి సార్. ఇది హలో వరల్డ్ అని ఇది వచ్చింది ఇది కదా, మీకు ఇదే. వస్తుంది. ఇది బ్లాగ్ మీకు బ్లాగ్ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఐడియా వస్తుంది. దీని గురించి మీరు టెన్షన్ పడకండి. జస్ట్ అంటే ఇప్పుడు మీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇది ఓపెన్ అవుతుందా? అది ఓపెన్ అవుతుంది. మీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇది కాకుండా మీకు హోమ్ ఓపెన్ అవ్వాలి, అవునా? ఇది రావాలి. ఆ, ఆ, అప్పుడు ఏంటంటే సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఐ షో యూ ద సెట్టింగ్స్ ఎట్లా ఉంటాయంటే సెట్టింగ్స్. లెట్ మీ షో యూ. మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, ఇలా వెళ్ళండి, వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ, ఈ సెట్టింగ్స్ లో రీడింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్ అని ఉందా, ఎస్ సార్. ఈ హోమ్ పేజ్ దగ్గర హోమ్ ని సెలెక్ట్ చేసుకోండి. చేస్తున్నారా? ఓకే సార్. చేశారా? నేను చేయట్లేదు, చేయట్లేదా? ఓకే. చూస్తున్నాను. సెట్టింగ్స్ లో రీడింగ్ లో హోమ్ ఫోటో తీసుకోండి కావాలంటే. సెట్టింగ్స్ లో స్క్రీన్ రికార్డ్ అవుతుంది. సెట్టింగ్స్ లో రీడింగ్ లో హోమ్ పెట్టి కిందికి వచ్చేసి సేవ్ చేంజెస్ కొట్టండి. ఓకే అప్పుడు సార్. ఆటోమేటిక్గా మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీ హోమ్ పేజ్ స్క్రీన్ పైన వస్తుంది. ఓకే సార్. సింపుల్, ఏం ప్రాబ్లం. ఓకే, ఎస్ సార్. చలో గాయస్. అండ్ సార్ అండ్ అది మ్యాప్స్ కూడా అడ్రస్ లో ఒక మ్యాప్ మెన్షన్ చేసినా కానీ అది అప్డేట్ అవ్వట్లేదు సార్. ఓకే, ఒకవేళ మీకు మ్యాప్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మ్యాప్స్ లో అప్డేట్ అవ్వట్లేదు అనుకోండి, ఏదైతే మ్యాప్ వాడిచ్చిన మ్యాప్ ఉందో అది డిలీట్ చేసేసి ప్లస్ సింబల్ కొట్టి మీరు గూగుల్ మ్యాప్ ని మీరు యాడ్ చేసుకోండి. అలాగే చేశాను సార్. వాళ్ళు దాంట్లో మీరు ఆల్రెడీ చెప్పారు ఇదే, మీకు కూడా అప్పుడు ఎడిట్ చేయడం అవ్వలేదు. అయితే మీరు కూడా ఆ థీమ్ లో ఎడిట్ అవ్వట్లేదు, మళ్ళీ అది డిలీట్ చేసేసి వేరే తీసుకొని అడ్రస్ పెట్టుకున్నా కానీ అప్డేట్ అవ్వట్లేదు. యాక్చువల్ అయితే వస్తుంది, బికాస్ ఐ విల్ షో యూ సమ్ వెబ్సైట్. మన పేరు రాజు. దిస్ ఈస్ ద సేమ్ థీమ్ వాట్ యు వర్క్డ్. ఓకే, ఓకే సార్. మీరు చేసిన థీమ్ ఏది? సో ఆఫ్లైన్ లో ఒక స్టూడెంట్ చేశాడు. ఐ విల్ షో యూ కాంటాక్ట్. See, he kept KPHB calling. It's coming. ఓకే. సో ఆయనకు కూడా ఫస్ట్ ఉన్న థీమ్ లో లొకేషన్ సరిగ్గా రాకపోతే అది డిలీట్ చేసి మన లొకేషన్ యాడ్ చేస్తే వచ్చింది. ఓకే. కొంచెం ట్రై చేయండి, ఓకే వస్తుంది. సార్. జస్ట్ టేక్ సమ్ టైం. రైట్ సైడ్ లో మీకు ఆప్షన్ వస్తుంది, జస్ట్ ఓకే సార్. యూ కెన్ గెట్ ఇట్. ఓకే సార్. వాళ్ళకి వర్క్ అయింది కాబట్టి మీకు కూడా వర్క్ అవుతుంది. ఓకే సార్. ఓకే, చలో. If it is not coming, we'll work on Monday. ఓకే సార్. థ్యాంక్ యూ. Yes. థ్యాంక్ యూ సార్. Yeah. Sir, Yeah.
సార్ టెస్టిమోనియల్‌లో ఇమేజ్ పెట్టడానికి ఆప్షన్ రావట్లేదు సార్. ఎందుకు రాదు? ఇప్పుడు పెట్టా కదా! అంటే మామూలుగా మొత్తం క్రాస్ చేసి మనం ఎక్స్ట్రా యాడ్ చేసేటప్పుడు ఇమేజ్ రావట్లేదు సార్. ఒకసారి నాది ఓపెన్ చేయరా? దివ్య.వీక్యూ. దివ్య భారతి వస్తుంది. దివ్య.వీక్యూ డిజిటల్ మార్కెటింగా? యెస్ సార్. సార్ నేను కూడా రెస్టారెంటే చేశాను. ఆ? రెస్టారెంటే చేశాను సార్ నేను కూడా. ఓకే. ద గ్రిల్. దీనిలో మీ ప్రాబ్లం చెప్పండి. టెస్టిమోనియల్స్ రైట్? ఆ! అవును సార్. ఎస్. నైస్. నైస్. ఇక్కడనా? అవును సార్. ఇక్కడ ఇమేజ్ పెట్టడానికి రావట్లేదు. ఇక్కడ మీరు ఇమేజ్ పెట్టడానికంటే ఇక్కడ మీరు తీసుకున్న ఆప్షన్‌లో ఓన్లీ టెస్టిమోనియల్ ఉంది. ఇమేజ్ ఆప్షన్ లేదు. అవునవును. అదే ఇమేజ్ ఎట్లా పెట్టొచ్చు అని ఈ అడుగుతున్నా. కెరోజిల్‌లో మీరు ఇమేజ్ పెట్టడానికి లేదు. ఈ స్లైడర్. ఓకే. స్లైడింగ్ ఆప్షన్ ఓన్లీ టెక్స్ట్ స్లైడర్స్ ఇవి. టెక్స్టే పోతది. మీరు ఇమేజ్ ఓకే. ఇవి కావాలి అంటే ఇది ఎలిమెంటర్‌తో చేస్తారా? వర్డ్‌ప్రెస్ ఎడిటర్‌తో చేసారా? వర్డ్‌ప్రెస్సే సార్. అదే స్టార్టర్ టెంప్లేట్ సార్. స్టార్టర్ టెంప్లేట్ ఎడిటింగ్. దీన్ని ఎడిట్ విత్ వర్డ్‌ప్రెస్ ఎడిటరా? వర్డ్‌ప్రెస్సే వర్డ్‌ప్రెస్ సార్. వర్డ్‌ప్రెస్ ఎడిటర్‌లో మీకు టెస్టిమోనియల్ ఇలా స్క్రోలింగ్ దాంట్లో ఎళ్ళే ఆప్షన్ లేదు. ఓకే. అదే మీరు ఎలిమెంటర్‌తో ఎడిట్ చేస్తే మీకు ఆ ఆప్షన్ ఉంటది. ఓకే. 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 అదే లేదా చాలా ట్రై చేస్తాను. కాకపోతే ఓకే. ఆ ఆప్షన్ వెతికాను రావట్లేదు. యాహ్! బికాజ్ అందుకే కదా! వర్డ్‌ప్రెస్ మీరు చూసినట్టయితే వర్డ్‌ప్రెస్ ఎడిటరు, ఎలిమెంటరు 2 సేమే ఉంటాయి. కాకపోతే ఎలిమెంటర్‌లో ఆప్షన్స్ ఎక్కువుంటాయి. ఓకే. ఆ ఎక్కువ ఆప్షన్స్‌లో ఇదొక ఆప్షన్. ఓకే. మీకు దీంట్లో ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ ఆహ్, రివ్యూస్ వస్తది గానీ, మీకు అదే దాంట్లో తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్‌గా ఇమేజ్, హెడ్డింగ్, కింద కంటెంట్ 3 వస్తాయి. మీకు ఎలిమెంట్ ఉంటది ఒక ఆప్షన్ ఎలిమెంటర్. ఓకే సార్. దాన్ని తీసుకొని ట్రై చేయండి. లేదా ఇలా కంటెంట్ వస్తుంది గదా! ఇది ఫిక్స్‌డ్‌గా పెట్టుకోండి. అంటే ఒక ఇమేజ్ లాగా దీన్ని సెట్ చేసేసుకొని స్లైడర్‌లో 3, 4 ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. యాహ్! ఒకసారి అది 1 మినిట్ సార్. యాహ్! ఒకసారి అబౌట్‌లోకెళ్ళారా సార్? ఓకే. అబౌట్‌లో హ్మ్. ఇక్కడ మామూలుగా ఫూటర్‌లో చేయొచ్చా? ఇక్కడ ఫాలోవర్స్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ ఉన్నాయి గదా! యెస్. అవి ఒక ఆర్డర్‌లో రావట్లేదు. ఓకే. ఫూటర్‌లో చేయాలా ఇది? ఇది ఫూటరే గదా! ఫూటర్ కాదు సార్. ఇది ఫూటర్ ఫూటర్‌లో కదా! రావట్లేదు సార్. చేశాను అది. ఫుట్టర్‌లో వస్తది. మీరు ఫుట్టర్ చేసినప్పుడు ఫుట్టర్ ఎడిటింగ్‌లో విడ్జెట్స్ అనేది కొడితే విడ్జెట్స్‌లో మీకు సోషల్ మీడియా వస్తది. ఆ ఫుట్టర్ అనేది అన్ని పేజెస్‌కి వస్తదింకా. హోమ్, అబౌట్, కాంటాక్ట్ మెను అన్నిటి ఫుట్టర్‌లో ఉంటది. సార్ ఒకసారి చూపెట్టరా? ఆప్షన్ కనిపియట్లేదు నాకు. అంటే రావట్లేదు. ట్రై చేశా కాకపోతే. మీ అది చెప్పండి. దివ్య దివ్య@gmail.com. హ్మ్. పాస్వర్డ్. దివ్య దివ్య@2024. 2024. సో, లెట్స్ ఓపెన్ ఇక్కడ మీరు కస్టమైజ్ కొట్టండి డైరెక్ట్ అపియరెన్స్‌లో కస్టమైజ్. ఓకే. కస్టమైజ్‌లో మీకు హెడర్ బిల్డర్ ఉంటుంది. ఫూటర్ బిల్డర్ ఉంటుంది. ఫూటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫూటర్ ఆప్షన్స్ వచ్చాయి. రైట్. ఇక్కడ ఫూటర్‌లో ఏవి లేవు. మీరు ఫూటర్ యాడే చేయలేవు. రైట్. ఇక్కడ ఫూటర్ తీసుకోండి. అవును. ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయండి. రైట్. ఓకే. అది రావట్లే అని తీసేసాను సార్. లేదు వస్తది. మీరు కరెక్ట్ చేయలేదు. ఎలిమెంట్స్‌లోకెళ్ళి ప్లస్ అని కొట్టండి. కొట్టగానే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ వాట్ యూ వాంట్. ఫుటర్ మెను కొట్టారనుకోండి. మీ మెను అంతా ఫుటర్‌లోకి వస్తది. ఫుటర్ మెను కొట్టండి. ఇప్పుడు చూడండి దీంట్లో ఫుటర్ మెను యాడ్ అయింది. మీరు డిలీట్ కొట్టారు కదా!
అవును సార్. సోషల్ మీడియా ఐకాన్స్ పెట్టాను. సోషల్ మీడియా ఐకాన్స్ వచ్చింది. ఇది నాకు రైట్ సైడ్‌లో కావాలంటే జస్ట్ మూవ్ ఇట్. ఇది మీరు 2 స్లైడర్ ఆప్షన్ తీసుకున్నారు. కొంచెం మీరు దీన్ని ఎడిట్ చేయలేకపోయారు యాక్చువల్లీ. దీన్ని ఇలా పెట్టుకుందాం. 3 ఆప్షన్స్. సో, ఇక్కడ 2, 3 ఇక్కడ నా సోషల్ మీడియా కూడా ఇక్కడ పెట్టుకుంటాను. లేదా ఓకే. ఇది ఇక్కడ పెట్టుకున్నాక కింద వస్తుంది. ఇంకా కింద కావాలంటే ఈడ కింద. కంటెంట్ రాయడానికి విడ్జెట్ యూజ్ చేయాలా సార్? విడ్జెట్స్ యూజ్ చేయాలి మీరు. ఓకే. మీకు ఎన్ని కావాలో ఇక్కడ స్లైడర్స్‌ని తీసుకొని స్లైడర్స్ ప్రకారంగా చేసుకోవాలి. 3 స్లైడర్స్. 3, 3. ఇప్పుడు ఇక్కడ ప్లస్ కొట్టేసి ఇక్కడ విడ్జెట్ 2. ఈ విడ్జెట్‌లో ఏం కావాలి? ఈ విడ్జెట్‌లో ఏం కావాలో చూసుకొని విడ్జెట్‌ని క్లిక్ చేసి ఇక్కడ వస్తది. యాడ్ కొట్టండి. ఇక్కడ మీకు ఏం కావాలి? ఇమేజ్ కావాలా? హెడ్డింగ్ కావాలా? పారాగ్రాఫ్ కావాలా? రాసుకోండి. లిస్ట్ కావాలా? ఏదైనా కావాలంటే మీరు రాసుకోండి. ఇఫ్ ఐ సే దట్ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలనుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ కొట్టండి. మీకు ఏ ఇమేజ్ కావాలో ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ మీకు ఫుటర్‌లో యాడ్ అవుతుంది. డౌన్లోడ్స్. లెట్స్ టేక్ ఈ లోగో అనుకుందాం. ఆ లోగో యాడ్ అయింది. రైట్? ఇది కింద వస్తుంది అనుకోండి. కొంచెం పైన పెట్టుకోండి. ఇది మొత్తం ఆ పైకి లోగో కింద కంటెంట్ రాయొచ్చా సార్? రాయొచ్చు. లోగో ఏదైతే ఉందో దాని కింద ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ. ఓకే. ఓకే. ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ తీసుకోండి. ఎన్ని కావాలి మీకు కాలమ్స్? 3ఆ? 2ఆ? 1ఆ? 3 పెట్టేసుకోండి. దీని కింద ఇక్కడ ప్లస్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక విడ్జెట్ యాడ్ చేసుకోండి. విడ్జెట్ 1, 3, 4 ఏదైనా ఒకటి 4. ఈ విడ్జెట్ దగ్గర ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తది. మీకు ఏది కావాలో అది తీసుకోండి. అక్కడ ఏం రాస్తారు. లెట్స్ టేక్ హెడ్డింగ్ అనుకోండి. కంటెంట్, లిస్ట్, పారాగ్రాఫ్ వాటెవర్ ఇట్ ఇస్ పారాగ్రాఫ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏం రాస్తారో అది రాసుకోండి. రాసి మీరు ప్లస్ కొట్టేస్తారంటే యాడ్ అయిపోతుంది. మీరు ఫుటర్ ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు కొంచెం మీరు ఏదో చేంజ్ చేస్తారు. డిలీట్ చేస్తారు. అందుకే మొత్తం దీని కాన్ఫిగరేషన్ మారిపోయింది. ఓకే సార్. థ్యాంక్ యూ. బేసిక్‌గా ఉన్నప్పుడే మీరు కరెక్ట్‌గా ఇచ్చుకుంటే ఇంత ప్రాబ్లమ్ ఉండదు. రైట్? ఓకే. యాహ్! పబ్లిష్ కొట్టట్లేదు. ఓకే సార్. యాహ్! డన్ గైస్. సో, నాకు మండే వరకు మీరు మీ వెబ్‌సైట్స్‌ని ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టండి. ఇప్పుడు చేసినంత వరకు. ఆ తర్వాత రిమైనింగ్ థింగ్ ఏఐ త్రూ వెబ్‌సైట్ డిజైన్ చేసి పెట్టండి. మండే రోజు వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఈ-కామర్స్ వెబ్‌సైట్. ఓకే? అండ్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఐ యామ్ గోయింగ్ టు అప్‌లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్. దేర్ యూ కెన్ చెక్ ఇట్ అండ్ డూ ఇట్. సార్, యాహ్! మనం ఎడిట్ చేసేటప్పుడు రైట్ సైడ్‌లో హెచ్‌టీఎంఎల్, డివిజన్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కదా! అవును. అవును. అవి ఏం యూజ్ చేయనవసరం లేదా? అవన్నీ ఇప్పుడు ఏం టచ్ చేయకండి మీరు. మీకది రిలేటెడ్ కాదు. ఒకవేళ ఏమైనా కోడింగ్ రిలేటెడ్‌గా ఏమైనా కావాలి అంటే లింకింగ్స్ అవన్నీ కోడ్స్ ఇస్తారనమాట. దాని ఎక్స్‌టెన్షన్స్ దాని ఇంకా డీప్‌గా పోయేదా. ఓకే. ఓకే సార్. మనకు అవన్నీ వద్దు. మన బేసిక్‌గా ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు అవన్నీ అవసరం లేదు. ఓకే సార్. యెస్. ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! మనం ఈరోజు ఏఐ చేశాం కదా! దాంట్లో మ్యాపింగ్ రాలే. అర్థం కాలేదు. మ్యాప్ ఉంది కదా! గూగుల్ యెస్. 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 ఏఐలో కనిపియలే. ఐ మీన్ డిస్‌ప్లే చేయలే అది. అంటే వాడు ఇవ్వలేడు ఇంకా. ఏఐలో ఓన్లీ హి గేవ్ వాటెవర్ ద బేసిక్ థింగ్స్ నీడెడ్. పేజెస్ క్రియేట్ చేస్తాడు, కంటెంట్ ఇచ్చాడు, కాంటాక్ట్ ఫార్మ్ ఇచ్చాడు, మన అడ్రెస్, మెయిల్ ఐడీ అన్ని ఇచ్చాడు. మీకు ఒకవేళ మ్యాప్ కావాలి అంటే దాంట్లో ఆ పేజ్‌లోకెళ్ళేసి యాడ్ విడ్జెట్ కొట్టి మ్యాప్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏఐలో కూడా అట్లానేనా? ఏఐలో ఈరోజు క్రియేట్ చేశాం కదా! యెస్. ఇప్పుడు మీరు ఈరోజు ఏదైతే చేశారో దాంట్లో మనకు మ్యాప్ అనే ఆప్షన్ రాలేదు. అవునా? యెస్. సో, ఆ మ్యాప్ అనే ఆప్షన్ వాడు ఇవ్వలేడు. సో, మీకు ఈ మ్యాప్ అనే ఆప్షన్ కావాలి అన్నప్పుడు దాంట్లోకెళ్ళేసి మనము యాడ్ విడ్జెట్‌లో యాడ్ మ్యాప్ అని కొట్టి యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు మన థీమ్స్ కూడా స్టార్టర్ టెంప్లేట్స్‌లో తీసుకున్నప్పుడు స్టార్టర్ టెంప్లేట్స్‌లో కొన్ని థీమ్స్‌కి మ్యాప్ ఇస్తాడు. కొన్ని థీమ్స్‌కి మ్యాప్ ఇవ్వడు. మ్యాప్ ఇస్తే ఉన్నదానికి మన అడ్రెస్ పెడితే మన అడ్రెస్‌కి ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఒకవేళ మ్యాప్ లేకపోతే మనం మ్యాప్ యాడ్ చేసుకుంటాం. ఓకే. యాహ్! సో, మనకక్కడ ఆప్షన్ ఉంటది. ప్లస్ అనే సింబల్ కొడితే మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మనం మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. యాహ్! ఒకసారి వీడియో చూడండి. మీకు ఐడియా వస్తది. ఇఫ్ నాట్ మీ వెబ్‌సైట్‌కి ఏదైతే మీ డొమైన్ ఉందో మీ డొమైన్ వచ్చిందా మీకు? నాకింకా రాలే. రాలేదా? ఒకసారి మీకు
గ్రూప్లో పెట్టరా మీకు డొమైన్ రిక్వైర్మెంట్ ఉందని? నేను పెడతా. యా యా చలో. సో ఓకే గైస్, విల్ మీట్ ఆన్ మండే. అంటిల్ దెన్, బై బై, హ్యావ్ గుడ్ వీకెండ్.